అచ్చల్లా మాది. కాకపోతే మేము ఒక 20 సంవత్సరాల క్రితం కామారెడ్డికి వచ్చేసినాం. మేము ఇక్కడే ఉంటాం కామారెడ్డిలో. అయితే ఈ ఫస్ట్ కరోనా, రెండో కరోనా వచ్చి మేము గ్రానైట్ షాప్ పెట్టుకున్నాం. దానివల్ల మేము లాస్ అయ్యి ఇక ఇక్కడ మేము ఆంధ్రాకి వెళ్ళిపోయినాం. మేము అక్కడే ఉన్నాం. యూట్యూబ్ ఛానల్లో చూసి మేము ఇది పెట్టినాం సార్. మీరు ఎంత ఎంత పెట్టారమ్మా మొత్తం ఇప్పటి వరకు? మేము 60 లక్షల నుంచి 70 లక్షల దాకా పెట్టినాం. అంటే మీరు సింగిల్ గా పెట్టారా, మీరు ఎవరు సపోర్ట్ ఒక్కలమే పెట్టినాం సార్. ఒక్కలమే పెట్టినాం. మా బాబు చదువు కోసం అని కొన్ని బయట తీసుకొచ్చినాం, కొన్ని ఇల్లు అమ్మిన డబ్బులు, కొన్ని వడ్డీలకి తీసుకొచ్చినాం సార్. వడ్డీలకి 2 రూపాయలు 3 రూపాయల వడ్డీలకి తీసుకొచ్చి పెట్టినాం సార్. ఎందుకంటే మంచిగా ఉంటది, మంచిగా అవుతుంది కదా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటది. మేము కష్టపడి కూలి పని చేసుకుని బతికేటోళ్ళం, మా పిల్లలు అట్లా బతకొద్దు, మా పిల్లలు మంచిగా బతకాలని చెప్పేసి తీసుకొచ్చి పెట్టి చేసినాం సార్. ఇప్పుడు మీరు నారా లోకేష్ గారిని కూడా కలిసి మీరు మీ సమస్యను చెప్పుకున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అక్కడ నుంచి ఎట్లా ఉంది, అక్కడ నుంచి మీకు ఎట్లుంది రెస్పాన్సిబిలిటీ అంటే ఆ సారు మొన్నటి దాకా లోకేష్ సారు విజయవాడలో వర్షాలు పడి మొత్తం అల్లకొల్లం అయింది కదా, ఆ బిజీలో ఉండి కొంచెం పట్టించుకోలేకపోయిండు. కానీ ఇప్పటి నుంచి పట్టించుకుంటాడని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా అక్కడ ఆంధ్రాలో కాకుండా ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఎవరైనా మంత్రిని కానీ ఎవరైనా కలవడం జరిగిందా? కలవలేదు సార్, కలవలేదు. కంప్లీట్ గా మీరు మోసపోయినా అని చెప్పేసి ఎప్పుడు అనిపించిందమ్మా మీకు? మాకు ఒక సంవత్సరంన్నర నుంచి అనిపిస్తుంది సార్. అయితే నెల ఆఖరికి ఇస్తా, 15 రోజులకి ఇస్తా, 20 రోజులకి ఇస్తా అని చెప్తుండు. కానీ ఏ ఒక్క విషయంలో కనీసం మాకు ఇంట్లోకి తినడానికి ఒక పూట గడవటానికే కష్టంగా ఉంది సార్ మాకైతే. అట్లా ఉన్న సిచ్యువేషన్ లో కూడా మాకు 1 రూపాయి కూడా పంపించట్లేదు. సరే తినే విషయం అంటే పక్కన పెట్టేద్దాము, కనీసం మా ప్రాణాల మీదకి వచ్చినదని చెప్పేసి మెసేజ్లు పెట్టినా గానీ ఇవ్వట్లేదు. మా పాపకు బాగాలేదు, హాస్పిటల్ 24 గంటలలో ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అని చెప్పేసి అంటే మా పాపని హాస్పిటల్ చేర్పిస్తే ఆ ఫోటోలు, వీడియోలు, ఫైళ్ళు అన్ని పెట్టినా గానీ 1 రూపాయి కూడా పంపించలేదు మాకు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్ చేశారు అమౌంట్, అందులో ఎవరైనా తెలుగు పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, మన తెలుగు వాళ్ళు? ఉన్నారు సార్, తెలుగు వాళ్ళు 2 ఉన్నారు. గిరి సార్ ఉన్నాడు అట్టను సార్, గిరి, ఇంకొక లేడీ కూడా ఎవరో సోని రెడ్డి, సోని. వాళ్ళతో మీరు ఫోన్ లో ఎప్పుడైనా మాట్లాడారా? మా ఆయన మాట్లాడతాడు సార్, నేను మాట్లాడిన మొత్తం మా ఆయనే మాట్లాడతాడు. వాళ్ళు ఎక్కడని చెప్పారు, అసలు ప్రాపర్ ఎక్కడ, వాళ్ళది ఊరు ఎక్కడని చెప్పారు వాళ్ళు తెలుగు వాళ్ళు? ఊర్ల పేర్లు మా ఆయనకు తెలుసు సార్, నాకు తెలియదు. వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఇంతగానో ఫోటోలు పంపినాము, హాస్పిటల్ మా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్లు కూడా పంపినాం అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళు దానికి ఏం రిప్లై ఇచ్చారు? వాళ్ళు రిప్లై అంటే ఈ నెల ఆఖరి దాకా ఆగండి, ఈ 2 నెలలు ఆగండి, మొత్తం వేసేస్తా, లచ్చ కాదు మొత్తం వేస్తా, మీకు ఎంత వాడి ఉందో అంత మొత్తం పంపించేస్తా అంటే మాకు 30 లక్షల దాకా రావాడింది సార్. పెట్టుబడి అయితే నువ్వు 60 లక్షల నుంచి 70 లక్షల దాకా పెట్టినావు. అతని దగ్గర నుంచి మాకు రావాల్సింది ఓన్లీ మాకు 30 లక్షలు రావాలి. ₹1,00,000 మాకు 30 లక్షలు వద్దు, మేము ఇప్పుడు కానీ మా బిడ్డని బతికించుకోవడానికి ₹1,00,000 అన్న పంపియండి అన్నా గానీ 1 రూపాయి పంపించలేడు. బిడ్డను బ్రతికించుకోవడానికి 1,00,000 ఇవ్వండి అని చెప్పేసి అనుకున్నారు. అయినా గానీ 1 రూపాయి కూడా పంపించలేడు. మీరు బయట అమౌంట్ తీసుకొచ్చిన అన్నారు కదా, ఎవరైనా ఇంటి మీద మా డబ్బులు ఎప్పుడు ఇస్తాను గొడవ కోరన్నా? ప్రతి రోజు వస్తుండ్రు సార్, కావాలంటే నా ఫోన్ ఇస్తా, నా ఫోన్ కాల్లో నేను ఎవరెవరికి అప్పుడున్నో వాళ్ళందరూ రోజుకి ఎన్నిసార్లు చేస్తుండ్రో ల్యాండ్ మనం నెట్ లో పెట్టి వాళ్ళు ఏమేమి తిడుతుండ్రో ఏంది అన్ని మనకు తెలుస్తుంది కదా, దాంట్లో కూడా పెట్టి చూడండి సార్. అమ్మ నా బూతులు తిడుతుండ్రు. ఎవరిని మీరు వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తే మమ్మల్ని నాశనం చేయడానికి మీరు వచ్చారా? మిమ్మల్ని నమ్మి మీరు ఇది వరకు రిచ్ గా బతికిన వాళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి మేము ఇస్తే ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తుండ్రు. వాళ్ళ నుంచి మీరు చచ్చిపోతే మీ నుంచి మేము చావాలని వాళ్ళు తిడుతుండ్రు సార్. సరే, లాస్ట్ గా మీరు మన 2 తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఇట్లా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? మేము నష్టపోయింది, మేము మోసపోయింది, ఇదంతా మాకు కావాలి. మాకు వాళ్ళు లేనంత వరకు వాళ్ళు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.